ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? అనేక దినాల తర్వాత మీ మధ్యకి ఎలా రావటం ప్రభు నాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనదని నేను భావిస్తున్నాను. ఎక్కడ చూసినా మరికొద్ది రోజుల్లో క్రిస్మస్ హడావిడి ప్రారంభమైపోద్దండి. ఇంటి మీద స్టారు, అనేక చోట్ల డెకరేషన్స్, అలాగే క్రిస్మస్ సంబరాలు, యూత్ క్రిస్మస్ అని, సెమీ క్రిస్మస్ అని, సందస్ క్రిస్మస్ అని అనేక చోట్ల చాలామంది యవనస్తులు హడావిడి చేసే రోజులు రాబోతున్నాయండి. ఏ వీధికి వెళ్ళినా, ఏ గ్రామంలోకి వెళ్ళినా మరి క్రిస్మస్ సంతోషాలు అంబరాలకెక్కేటట్లుగా మరి కన్నుల నిండుగా జరగబోతా ఉంటాయండి నా ప్రియ దేవుని బిడ్డలారా. అయితే హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని చెప్పుకోవటంలో తప్పులేదు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోవటంలో తప్పులేదు. కానీ క్రిస్మస్ అనే పదానికి అర్థమే తెలియకుండా ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా వ్యర్థమే కదా అని నా భావన, ఓన్లీ నా భావన. క్రిస్మస్ అనగా అర్థం, క్రిస్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన. టోటల్గా క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించటమే క్రిస్మస్. ఆరాధన అనగా ఇంగ్లీష్లో వర్షిప్ అనే మాట మనకు జ్ఞాపకం వస్తుంది. ఈ ఆరాధన అనేది ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటమే నిజమైన ఆరాధన అని యేసయ్యే చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా యేసుక్రీస్తు వారిని హృదయపూర్వకంగా నువ్వు ఆరాధిస్తూ ఉంటే అదే నిజమైన క్రిస్మస్ అండి. ఇంటి మీద స్టారు, చర్చి మీద, బిల్డింగ్ మీద స్టారు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు నిజంగా క్రీస్తుని ఆరాధించకపోతే అది నిజమైన క్రిస్మస్ అవ్వనే అవ్వదు. మత్తయి సువార్త 1వ అధ్యాయము నేను చదువుతున్నాను, చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. నా ప్రియ దేవుని బిడ్డలారా, కన్యకైనటువంటి మరియా పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఆమె గర్భవతి అవుతుందని గాబ్రియేల్ దేవదూత ద్వారా మరి ఒక సందేశం అనేది యోసేపు వింటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనే తన ప్రజల పాపముల నుండి ఆయనే రక్షించును. యేసు అన్న మాటకు అర్థము రక్షకుడు, క్రీస్తు అన్న మాటకు అర్థము అభిషిక్తుడు. రక్షకుడు, రక్షకుడు. తన ప్రజలను ఆయనే రక్షించటానికి కుమారునిగా, మానవునిగా, మనుష్య అవతారముతో శరీరధారిగా ఆయన మన మధ్యకు వచ్చాడు. ఆయన ఒక్కడే రక్షించగలడు. ఎందులో నుండి? పాపములో నుండి. ఈ క్రిస్మస్ అనగా క్రీస్తుని ఎందుకు మనం ఆరాధించాలంటే ఆయన రక్షకుడు కాబట్టి, ఆయన ఒక్కడే మనల్ని రక్షించగలడు కాబట్టి. పాపము నుండి ఏ వ్యక్తిని రక్షించలేడు. శాపము నుండి, దోషము నుండి ఏ వ్యక్తి మరొక వ్యక్తిని రక్షించలేడు. దేవుడు ఒక్కడే రక్షించగలడు. ఆ దేవుడు మనుషునిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని చిందించటానికి, తనొక్కడే ఆ బలియాగం అవటానికి వచ్చాడు. కాబట్టే ఆయనను మనము ఆరాధించాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఇలాగే వీక్షిస్తూ ఉండండి. ప్రతిరోజు అనేకమైనటువంటి క్రిస్మస్ సందేశాలు మీ మధ్యకు రాబోతూ ఉన్నాయి. ఒకవేళ ఇప్పటికైనా క్రిస్మస్ వెనక దాగి ఉన్న పరమార్థం మీకు తెలియకపోతే ఈ రోజు నుండి తెలుసుకోండి. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. కనుక ఎక్స్మాస్ అనుకోకండి, క్రిస్మస్ అని మీరు భావించండి. యేసు అన్న మాటకు అర్థం రక్షకుడు, క్రీస్తు అన్న మాటకు అర్థం అభిషిక్తుడు,
ఈ యేసుక్రీస్తుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన రక్షకుడుగా వచ్చాడు కాబట్టి, రక్షించడానికి వచ్చాడు కాబట్టి, మనల్ని విమోచించటానికి వచ్చాడు కాబట్టి మనం క్రిస్మస్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఆమేన్.